హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఈరోజు మీరు వినబోతున్న కథ అత్త కోడలు. శ్రీపురం అనే గ్రామంలో భూషయ్య అనే ఒక చిన్న భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య కామాక్షమ్మ నోటి దురుసు మనిషి. మొదట్లో భూషయ్య కామాక్షమ్మను అదుపు చేయాలని చూశాడు. కానీ ఆయనలోని మెతకదనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది. చేసేది లేక భూషయ్య ఊరుకున్నాడు. భూషయ్య కామాక్షమ్మలకు 3 కూతుళ్ళు, ఒక్కడే కొడుకు. పెద్ద కూతుర్లిద్దరూ కొడుకు కామాక్షమ్మ ఏం చెప్తే దానికల్లా తలలు ఊపేవారు. అందువల్ల కామాక్షమ్మ వాళ్ళ విషయంలో దిగులు పడేది కాదు. 3వ కూతురు చందన. తండ్రి స్వభావం, ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు. మాట్లాడితే ఆ మాటల్లో అభిమానం, గౌరవం ఉండేది. అది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది. పని వాళ్లను తేలిగ్గా చూడటం, పెద్దలను లెక్క చేయకపోవటం వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు. ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి, తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతుండటంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన. చందన యుక్త వయసుకు రాగానే తండ్రి భూషయ్య ప్రమేయం ఏమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడు అనే యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయం చేసేసింది. కేశవుడు బాగా చదువుకున్నవాడు, దివాణంలో ఉద్యోగం. తండ్రి లేడు, తల్లి ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు. చెల్లికి పెళ్ళై వేరే ఊర్లో ఉంటున్నది. కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బాదరా బందీలు లేవని కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ. ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది. విమలకు పెళ్ళై 7 ఏడాదైంది. చందన విమల మాట్లాడుకుంటుంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకుని విమలను, ఏమ్మా ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది. విమల బాగానే ఉంది అన్న కామాక్షమ్మ ఊరుకోక ప్రశ్న మీద ప్రశ్న వేసి తనకు కావలసిన విషయం రాబట్టింది. విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి. కోడలు ఏం చేసినా ఆవిడికి నచ్చదు. ఇది విమలకు బాధ కలిగించేది. అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్టే చేసేది. అయినా ఆమెకు సంతృప్తి కలగలేదు. విమల భర్త తనతో కష్టం చెప్పుకుంటే అమ్మ చెప్పినట్టు నడుచుకో అని సలహా ఇచ్చేవాడు. కానీ ఆమె బాధల విషయం గురించి పట్టించుకునేవాడే కాదు. ఇది విన్న కామాక్షమ్మ విమలతో, అత్తగారింట ఆడపిల్ల గడుస్తనంతో వ్యవహరించాలి కానీ అణిగిమణిగి ఉంటే ఇలానే ఉంటాయి పాట్లు అని పెద్దగా దీర్ఘం తీసింది. కొంతసేపు అయిన తర్వాత విమల వెళ్ళిపోయింది. అప్పుడు కామాక్షమ్మ చందనతో, నీ స్నేహితురాలు చెప్పింది విన్నావుగా, రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలోపకు, అత్తను అదుపులో పెట్టు, అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది. అలా కానప్పుడు నీ కాపురం విమల కాపురంలాగే తగలడుతుంది అని చెప్పింది. ఈ మాటలు చందన హృదయంలో హత్తుకున్నాయి. చందన పెళ్లి కేశవుడితో ఘనంగా జరిగిపోయింది. చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావురాలు, అందరితో మంచిగా మసలుకొనేది. అయితే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఆమె సహించేది కాదు. చందన కాపురానికి వచ్చిన రోజు నుంచి చీకటి పడేవేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి, చందన దీపం వెలిగించు అని కేక వేసేది. అయినా చందన దీపం వెలిగించలేదు. కొంచెం సేపు తర్వాత పార్వతమ్మ వంటగది నుంచి బయటికి వచ్చి దీపం వెలిగించి, ఏమా కేక వేసి చెప్పినా దీపం వెలిగించలేదు, వినబడలేదా అని అడిగింది. దానికి చందన, మా ఇంట్లో మా అమ్మ నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు అన్నది. ఆ మాటలకు పార్వతమ్మ, అది నీ పుట్టిల్లు, నువ్వు చిన్న పిల్ల కిందే లెక్క, ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇది నీ మెట్టినిల్లు, ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అన్నది. ఇది విని చందన అత్త అప్పుడే ఇంటి పనంతా తన నెత్తిన రుద్దాలని చూస్తున్నది అనుకున్నది. అప్పటి నుంచి అత్త కోడళ్ళ మధ్య ప్రచన్న యుద్ధం మొదలైపోయింది. అత్త ఏం చెప్పినా చందన ఎడ్డమంటే తెడ్డ రకంగా చేసేది. దాంతో పార్వతమ్మ చందనను గట్టిగా కోప్పడేది. తల్లికి భార్యకు పడకపోవటం కేశవుడు గమనించాడు. భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు. మందలించితే చందన అలిగేది. దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలైపోయాయి.
అటువంటి పరిస్థితుల్లో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాలు అత్తింటి కాపురం ఎలా నడుస్తున్నదో చూసి పలకరించిపోదామని వచ్చింది. చందన ఆమెకు తమ కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగిందంతా దాచకుండా చెప్పి, మా అత్త కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నది. విమల ఎక్కడలేని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుని, అయ్యో చందన, నువ్వెంత అమాయకురాలివే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ అత్త వంటి ఉత్తమరాలు దొరకటం నీ అదృష్టం. ఆమె పట్ల నువ్వే గయాళిలా ప్రవర్తిస్తున్నావు అన్నది. అంతేనంటావా? చందన కొంచెం ఆగి, నా పెళ్ళికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా? చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉన్నదంటున్నా. అది విన్న మా అమ్మ నాకు ఒక సలహా ఇచ్చింది. అత్త చెప్పిన దానికంతకు గంగిరెద్దులా తల ఊపొద్దని, ఆవిడ్ని అదుపులో పెట్టాలని అన్నది. ఆ సూత్రమే అమలు చేస్తున్నాను అన్నది. దీనికి విమల మరింత ఆశ్చర్యపోతూ, మా అత్తకు మీ అత్తకు పొంతనే లేదు. పుట్టింటి సంగతి మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మర్చిపో. కోరి కాపురాన్ని ఒడిదుడుకు పాలు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలకి అత్తింటి ప్రవర్తించవలసిన తీరు గురించి చెప్పవలసిందంతా చెప్పింది. చందన అంతా శ్రద్ధగా విని, సరే కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అన్నది. మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది. ఏనాడు లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయటానికి రావటం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది. ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చిమ్మి కళ్ళాపి చల్లి ముగ్గు వేయబోతుండగా చందన కల్పించుకుని, ముగ్గు నేను వేస్తాలే అత్తయ్య అని ముగ్గు వేసింది. ఆ ఉదయం అంతా పార్వతమ్మ వీధున పోయేవాళ్ళు చూడండర్రా, నా కోడలు ఎంత చక్కగా ముగ్గేసిందో అని పిలిచి చెప్తూనే ఉంది. ఇది చూసిన చందకు అత్తగారి పట్ల ఎంతో అభిమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయింది. అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. చందనను మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టనివ్వలేదు. ఆమె వంట చేసి భోజనం పళ్ళల్లో పెట్టుకుని తీసుకుపోయి చందనకు అందించేది. చందన ఒకనాడు హాస్యమాడుతూ, అత్తయ్య చూడబోతే తినడం కష్టమని మీరు తినిపించేలా ఉన్నారే అన్నది. ఆ మాటలకు పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని, అవును చందన, నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్తైనా ఆ పని చేసి తీరుతుంది అన్నది. కథ కంచికి మనమేంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.